నమస్తే. పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఆయన రిటైర్డ్ ఉద్యోగి, వయసు 67 ఏళ్ళు. చాలా మంది ఈ వయసులో విశ్రాంతి తీసుకొని కాలక్షేపం చేద్దామనుకుంటారు. కానీ ఈయన మాత్రం రైతుగా తన సెకండ్ ఇన్నింగ్స్ ను మళ్ళీ మొదలు పెట్టారు. వరి సాగులో సరికొత్త పద్ధతులను పరిచయం చేస్తున్నారు. వర్మీ గ్రిడ్ మ్యాట్రిక్స్ పద్ధతిలో వరి పండిస్తూ తక్కువ పెట్టుబడితో లక్షల్లో రాబడిని సంపాదిస్తున్నారు. ఇంతకీ ఎవరా రైతు? వర్మీ గ్రిడ్ మ్యాట్రిక్స్ పద్ధతి అంటే ఏంటి? దీని ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఛత్తీస్గఢ్కు చెందిన రామ్ రతన్ నికుంజ్ సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్లో ఫోర్మెన్ ఇన్ఛార్జిగా పనిచేసి 2018లో రిటైర్ అయ్యారు. కోర్బా జిల్లాలోని జాగ్రహ ఈయన గ్రామం. రిటైర్మెంట్ తర్వాత తన స్వగ్రామంలో తనకున్న 5 ఎకరాల భూమిలో వ్యవసాయం చేయాలని నిర్ణయానికి వచ్చారు. అయితే అందరిలా కాకుండా కాస్త భిన్నంగా కొత్త టెక్నాలజీతో వ్యవసాయం చేయాలనుకున్నారు. రిటైర్మెంట్ తర్వాత రిలాక్స్ అవ్వకుండా వ్యవసాయంతో కొత్త ఇన్నింగ్స్ను మొదలుపెట్టారీయన. వ్యవసాయం ప్రారంభించిన తొలి నాళ్లలో రైతు నికుంజ్ వరిని వరుసగా విత్తే పద్ధతిని అవలంబించారు. 2023లో వర్మీ గ్రిడ్ మ్యాట్రిక్స్ పద్ధతి గురించి తెలుసుకుని ఆ విధానాన్ని అనుసరించారు. 1 ఎకరంలో కనీసం 35 క్వింటాళ్ల వరి పండింది. వర్మీ గ్రిడ్ పద్ధతిలో పొలాన్ని అనేక భాగాలుగా విభజిస్తారు. సేంద్రియ ఎరువు, వర్మీ కంపోస్ట్ వేసి భూమిని సారవంతం చేస్తారు. పొలాన్ని సారవంతం చేయటానికి సహజ పద్ధతులను ఉపయోగిస్తారు. పొలంలోని వివిధ గ్రిడ్లలో వర్మీ కంపోస్ట్ను వేయడంతో నేల సారవంతమవుతుంది. 10 నుంచి 20 రోజుల వయసు గల వరి నాట్లను 1:1 అడుగుల స్థిర దూరంలో నాటుతారు. ఇది మొక్కలకు సమతుల్య పోషణను అందిస్తుంది. అలాగే కలుపు తీయటానికి కలుపు యంత్రాన్ని ఉపయోగిస్తారు. వర్మీ గ్రిడ్ మ్యాట్రిక్స్ పద్ధతిలో వ్యవసాయం చేయటం వల్ల వరి వరుసగా చాలా అందంగా కనిపిస్తుంది. కలుపు మొక్కలు పెరగవు. పురుగుమందులు కూడా పిచికారీ చేయాల్సిన అవసరం ఉండదు. వర్మీ కంపోస్టు వాడకంతో పంట నాణ్యత పెరుగుతుంది. తక్కువ విస్తీర్ణంలో వర్మీ గ్రిడ్ మ్యాట్రిక్స్ పద్ధతిలో సాగు చేసినప్పుడు పంట దిగుబడి రెట్టింపయిందని రైతు నికుంజ్ చెప్తున్నారు. ఏడాది ఎకరానికి కనీసం 35 క్వింటాల వరి దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ పద్ధతిలో వ్యవసాయం చేస్తే కష్టం, ఖర్చు తగ్గుతుందని, తోటి రైతులు ఈ విధానాన్ని అనుసరించాలని ఈ రైతు చెప్తున్నారు. ఆదర్శ రైతు రామ్ రతన్ నికుంజ్ గతేడాది ఈ పద్ధతిలో సాగు చేసి మంచి దిగుబడిని సాధించారు. దూరంగా వరి మొక్కలను నాటడం వల్ల వాటిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కీటకాలు పంటపై త్వరగా దాడి చేయవు. మొక్కలు సురక్షితంగా ఉంటాయి. కలుపు మొక్కలు కూడా పెరగవు. వాటిని తొలగించడం కూడా సులభతరంగా ఉంటుంది. వర్మీ గ్రిడ్ పద్ధతిలో వరి సాగు చేస్తే ఎకరానికి కనీసం 35 క్వింటాళ్లు, గరిష్టంగా 40 నుంచి 45 క్వింటాల దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. సాధారణంగా వరి పండించే రైతులు ఎకరానికి 15 నుంచి 20 క్వింటాళ్లు మాత్రమే. కానీ ఈ కొత్త విధానంతో ఉత్పత్తి దాదాపు రెట్టింపు అవుతుందని స్పష్టం చేశారు.